సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే, బిడ్డ, ఈరోజు చాలా శక్తివంతమైన రోజు, అంటే పౌర్ణమి తల్లి. ఈ పౌర్ణమికి నీకు ఒక మాటనిస్తున్నాను నేను. ఆ మాట ఖచ్చితంగా నెరవేరుస్తాను తల్లి. ఏంటి ఆ మాట అనంటే, నీకు నీ కుటుంబానికి ఊహించని ఒక ధనలాభాన్ని కలుగజేయబోతున్నాను అని చెప్పి బాబా ఈ పౌర్ణమికి మనకి మాట ఇస్తున్నారండి. ఆ మాటని మనం కూడా నెరవేర్చుకోవాలి. మనకు కూడా అది తొందరగా జరగాలి అని అంటే కనుక బాబా చెప్పినట్టుగా ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ పౌర్ణమికి బాబా మాట ఇచ్చినట్టుగానే మనకి ఎంత తొందరగా జరగబోతుంది అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. సాధారణంగా పౌర్ణమి అంటేనే మనకి చాలా విశేషం అండి. మనకి ఎన్నో రోజులుగా చేయని చిన్న చిన్న విషయాలు కూడా, అంటే పెద్ద పెద్ద కోరికలు కానీ చిన్న చిన్న విషయాలు కూడా ఈ పౌర్ణమి రోజున చేస్తే వెంటనే మనకి నెరవేరుతాయనేది మనం నమ్ముతున్నామండి. అలాగే అమావాస్య పౌర్ణమి రోజుల్లో చాలా శక్తి ఎక్కువగా ఉంటుంది ప్రపంచానికని. అలాగే ఈ పౌర్ణమికి బాబా మనకి మాటిస్తున్నారండి. ఎవరైతే కనుక వాళ్ళ గురించి కానీ, వాళ్ళ కుటుంబం, అంటే మన పిల్లలు ఉంటారు, మన అన్నదమ్ములు ఉంటారు, మన అమ్మ నాన్నలు సరిగ్గా ఉద్యోగాలు లేక వాళ్ళ కుటుంబం అనేది ఇంకా కష్టపడుతుందక్క ఆర్థిక పరంగా అని అనుకున్న వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే శక్తివంతమైన మాట ఏంటి అని అంటే, నీకు నీ కుటుంబానికి ధనలాభం, అంటే ధనాభివృద్ధి కలిగేలాగా నేను చేస్తాను అని చెప్పి ఒక మాట ఇస్తున్నారండి. ఇది అక్షరాల నిజమండి. నిజంగా దానికి తగినట్టుగా మనం కూడా బాబాతో ఒక నమ్మకంగా అంటే బాబా ఇలా అంటున్నారు అక్క, సందేశం బాబా ఇస్తున్నారక్క. కొంతమంది పాజిటివ్గా అక్క మా బాబా చెప్పినట్టుగానే జరుగుతుంది అని అనుకుంటున్నారు. కొంతమంది అక్క బాబా అంటున్నారు ఇంకా జరగటం లేదు అని. నిజంగా ఇది కూడా ఒక రకమైన పరీక్ష అండి. మన కర్మఫలాలు మనకి తీరితే మాత్రమే మన కోరికలు కూడా వెంటనే జరగడానికి అవకాశం ఉంటుందే కానీ మనం ఎవరిని నిందించగలిగే స్టేజ్కి మనం వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎందువల్లనంటే మనం ఏదైనా తెలుసో తెలియకో పోయిన జన్మలోనే ఈ జన్మలోనే ఏదైనా తప్పు చేసి ఉంటాం. అలాంటి తప్పుని ఫస్ట్ బాబా దగ్గరికి వెళ్ళి శరణాగతి పొందాలండి. అంటే బాబా పాదాల మీద పడి క్షమించమని అడగాలి మనస్ఫూర్తిగా. అప్పుడే మన కర్మఫలాలు తీరుతాయండి. వాటితో పాటు ఈరోజు పౌర్ణమి కాబట్టి మీరు పడుకునే లోపండి ఒక చిన్న విషయం అండి. మనకి నెల కూడా పౌర్ణమి రావడం అనేది జరుగుతుందండి. అది కూడా ఈసారి మనకి 1వ తారీఖు వచ్చింది కాబట్టి మనకి ఆర్థిక పరంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నామో వాళ్ళందరి కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయని బాబా దగ్గర ధన్యవాదములు తెలియచేయండి నమ్మకంతో. బాబా నాకు ఈ సందేశాన్ని ఎప్పుడు కూడా అండి, బాబా ఒక సందేశాన్ని ఇచ్చినప్పుడల్లా ఫస్ట్ మనం చెప్పబోయే విషయం ఏంటి అని అంటే, ధన్యవాదములు బాబా. మనకు ఒక సందేశం అందడం కూడా ఆయన అంగీకారం లేనిదే, ఆయన ఆశీస్సులు లేనిదే మనం వినలేమండి. అందువల్ల ఈరోజు ఈ సందేశాన్ని అందిస్తున్నారు అని అంటే ఖచ్చితంగా మనం ఎన్నిసార్లు బాబాకి ధన్యవాదములు చెప్పినా కూడా తక్కువే అనమాట. అందువల్ల ఈరోజు మీరు ఏం చేస్తారంటే, మీ దగ్గర సాయి సచ్చరిత్ర ఉంటే కనుక ఈరోజు రాత్రి లోపండి ఖచ్చితంగా మీరు మీకు ఒక అధ్యాయం, అంటే అది కూడా ఎలాగానంటే ఆ బుక్ అనేది మీ దగ్గర ఉంటే, సాయి సచ్చరిత్ర బుక్ ఉంటే కనుక మీరు బుక్ క్లోజ్ చేసి ఒక్కసారి అట్లా ఓపెన్ చేయండి. సడన్గా మీకు ఏ పేజీలో అయితే అధ్యాయం అనేది నిలబడుతుందో కనబడుతుందో మీ కంటికి, ఆ అధ్యాయాన్ని ఈరోజు రాత్రి చదవండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆ అధ్యాయంలో ఏదైతే చెప్పబడుతుందో, బాబా సచరిత్రలో అనేక రకాల కథలను తెలియజేశారు మనకి. ఆయన జీవితంలో జరిగిన కథలని మనకి తెలియజేశారు. అలాగే మన జీవితంలో కూడా అద్భుతం జరగాలి అని అంటే ఆయన మనకి చూపించే దారి ఈ అధ్యాయం ద్వారా మనకి తెలియజేయబోతున్నారని అర్థం అండి. అది పూర్తిగా వినండి. ఒక్క అధ్యాయాన్ని చదివినా కూడా సరిపోతుంది. అక్క మా దగ్గర సాయి సచరిత్ర బుక్ లేదు అని అనుకున్న వాళ్ళు మీరు ఆన్లైన్లో సెర్చ్ చేస్తే సచ్చరిత్ర అధ్యాయం, ఏ అధ్యాయం అయితే కనుక మీరు చదవాలని అనుకుంటున్నారో 11 కానీ 12 కానీ సడన్గా మీకు ఏ నెంబర్ అయితే అనిపిస్తుందో మొత్తం 54 అధ్యాయాలు ఉన్నాయండి మనకి. అందులో మీరు ఏ అధ్యాయాన్ని అయినా సరే మీరు చదవచ్చు. అలా చదవడానికి కుదరలేదక్క మాకు అని అనుకున్న వాళ్ళు మీరు ఓం సాయిరామ్ అని చెప్పి 108 సార్లు ఈరోజు రాత్రి పడుకునేలోపు బాబాకి ధన్యవాదములు తెలియచేస్తూ, ఎందుకోసం మనకి పౌర్ణమి లోపు, నిజంగా మళ్ళీ వచ్చే పౌర్ణమి లోపు అయినా సరే అంతకు ముందుగానే నిజంగా మనకి మన కుటుంబానికి
మనకి ఒక ఆర్థిక పరంగా ఇబ్బందులు అనేది రాకుండా చూసుకుంటున్నాను అని చెప్పి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినందుకే మనం ధన్యవాదములు తెలియచేయాలండి. అందువల్ల మీరు 108 సార్లు ఓం సాయిరామ్ అని చెప్పి ఈరోజు అనుకోవడం కానీ రాయటం కానీ చేయండి. రాత్రిలోపు ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నమ్మకంతో చేసుకోండి ఫ్రెండ్స్. మనం ఒకసారి బాబా చెప్పిన మాట మనకి జరగలేదు అని ఆయన మీద కోపంగా ఉండాల్సిన అవసరం లేదు. మనకి ఈ ఒక్కసారి జరగకపోతే మనం అలా వదిలేయాల్సిన అవసరం లేదు. మన హార్డ్ వర్కే మన నమ్మకానికి పునాదిగా ఉంటుందండి. అందువల్ల మన హార్డ్ వర్క్ అంటే ఈ అవకాశం అనేది ఇప్పుడు ఇది జరగకపోతే దానికి తగిన అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా జరుగుతుందండి. చేసిన పుణ్యం అనేది ఎక్కడికి పోదు. అందువల్ల మీరు మళ్ళీ బాబా ఏదైతే చెబుతూ ఉన్నారో అది మనం ఫాలో అవటమే మన బాబా దగ్గర నుంచి నేర్చుకున్న విషయాలు కాబట్టి చక్కగా ఆయన చెప్పినట్టుగా ఒక్కసారి మనం ఫాలో అయ్యి చూద్దాం. మీరే చూస్తారు బాబా చెప్పింది ఊరికే మాట అనేది ఊరికే పోదు అని. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నమస్తే సాయిరామ్.